ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం, అది కరెక్ట్ కాదని చెప్పారు. సో దయచేసి అందరూ కూడా కామ్గా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదములు సార్. ఈనాటి ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహాత్యాగం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణప్రదమైనటువంటి బలిదానం చేసి సత్యం అహింస సేవలతో నిండినటువంటి ఒక అసాధారణటువంటి జీవితం. ఈ మూడింటి ప్రతీకే మన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మరి నేడు ఆత్మార్పణ దినం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేయటం జరిగింది. అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీస్ను సందర్శించడం జరుగుతోంది. మన అందరికీ కూడా ఎంతగానో స్ఫూర్తి అయినటువంటి మహా నాయకులు మహానుభావులు మన అందరి కోసం మనం స్వేచ్ఛగా ఆంధ్ర రాష్ట్రం యొక్క శ్వాసను పీల్చుకునే విధంగా మన అందరికీ, అదేవిధంగా భవిష్యత్తుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రదర్శించి అందించడం జరిగింది. 1901 ఉద్యోగాన్ని, ఆస్తిని, వ్యక్తిగత సుఖాన్ని త్యజించి సబర్మతి ఆశ్రమంలో గాంధీజీకి అత్యంత ప్రియ శిష్యునిగా మారి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా గవర్నమెంట్ కింద బిల్డింగ్ ఉంది సార్ ఇది, కానీ దాని శిథిలావస్థకు వచ్చింది సార్. దాన్ని మనం పట్టించుకోలేదు, ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ప్లస్ ఒక ఇద్దరు కమిటీని వేసేవాళ్ళు ఇప్పుడు కూడా. మనం ఇంకా దానికి ఎందుకు వచ్చింది అది గవర్నమెంట్ అంటే పొట్టి శ్రీరాములు గారు అక్కడే చనిపోయారు సార్. అది ఓల్డ్. అవును, అది ఎందుకో ఇప్పుడు ఆక్షన్ కిందకు వచ్చింది. దీనికి సార్ ఆశ్రమం లేదు సార్, మెమోరియల్ సొసైటీని ఊరికి పెట్టారు సార్. అది ఎవరు మెయింటైన్ చేయక గవర్నమెంట్ కింద, మన ఏపీ గవర్నమెంట్ కిందకి వచ్చింది సార్. కానీ దాన్ని డెవలప్ చేయాలంటే మనం ఫండ్స్ ఇక్కడ నుంచి ఒక కమిటీ, లేదంటే మా ట్రస్ట్కి అది అడ్వాన్స్ చేసినా కూడా దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. ఓకే, మీ ట్రస్ట్ కాకుండా ఏం చేయాలి చూద్దాం. సార్ క్రియేట్ చేశారు ఇవన్నీ. అలా అక్కడ లేట్ అవుతుంది.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు వారికి చేసినటువంటి కృషి ఎనలేనిది. తెలుగు వారి కోసం ఉపవాసం దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలే అర్పించినటువంటి మహానుభావులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు కల్చర్, టూరిజం, సినిమాటోగ్రఫీ గౌరవనీయులు శ్రీ కందులు దుర్గేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు ఫినాన్స్ గౌరవనీయులు కేశవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు ఐఎండ్పిఆర్ గౌరవనీయులు కొలుసు పార్థసారథి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు బోండా ఉమామహేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవ చైర్గా కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు కల్చర్, టూరిజం, సినిమాటోగ్రఫీ గౌరవనీయులు శ్రీ కందులు దుర్గేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు ఫినాన్స్ గౌరవనీయులు కేశవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు ఐఎండ్పిఆర్ గౌరవనీయులు కొలుసు పార్థసారథి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు బోండా ఉమామహేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవ చైర్